ప్రియులారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుందాం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశముల యందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకోండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువులేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ప్రియులారా, ఇక్కడ ఒక మాట మనకి యాకోబు చెప్తున్నాడు. అదేంటంటే, ఏ విషయములోనైనను 4వ వచనం, ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు. ప్రియులారా, ఇక్కడ చూడండి, యాకోబు యేసు ప్రభు వారికి హాఫ్ బ్రదర్. అంటే యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మరి పుట్టిన వారు. అయితే యోసేపు మరియమ్మలకు మొట్టమొదటగా పుట్టినవారు యాకోబు అని మనకి చరిత్ర చెప్పింది. ఆయన ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? ఆ ముందే చెప్పాడు, చెదిరియున్న 12 గోత్రముల వారికి. అంటే యూదులకు రాస్తున్నాడు. ఇది మనం అనేక సార్లు నేను చెప్తా వచ్చాను. ఈ పత్రిక మనం చదివినప్పుడు ఏమనుకుంటామంటే ఇది మనకే రాయబడిందని మనం అనుకొని వాటిలోవి మనం తీసుకుంటాం. అందువల్ల మనకు సత్యము బోధపడుతుంది కానీ సర్వసత్యం బోధపడదు. అసలైన జ్ఞానము బోధపడదు. అందువల్ల మనకు ఈ క్రైస్తవ విశ్వాసపు ప్రయాణంలో ఏదైనా కష్టం, ఇబ్బందులు వచ్చినప్పుడు మన మనస్సు తల్లడిల్లుతుంది. అందుకనే సొలొమోను సామెతల్లో రాస్తాడు, కత్తికి పదును లేకపోతే బలం ఎక్కువ ఉపయోగించవలసి వస్తుంది కోయటానికి. అంటే దాని అర్థం ఏంటంటే, సాదృశ్యపూర్వకంగా మనం తెలుసుకొనవలసింది ఏంటంటే, మనము ఏదైనా ఒక విషయాన్ని గ్రహించవలసి వచ్చినప్పుడు దానిలో పదును అంటే ఆ సత్యము యొక్క శాతం తక్కువగా ఉన్నప్పుడు మనకు అది కష్టంగా ఉంటుంది. దాన్ని అవలంబించటానికి, తీసుకోవటానికి, అన్వయించుకోవటానికి మన జీవితంలో అది కష్టంగా ఉంటుంది. అప్పుడు మనకి భక్తి భారంగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఇది యూదులకి చెప్తున్నాడు. ఈ జ్ఞానము యాకోబు యూదులకు ఆ 12 గోత్రాల వాళ్ళకి చెప్తున్నాడు, చెదిరిపోయిన 12 గోత్రాల వాళ్ళకి. చూడండి, ఇక్కడ మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువు లేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ప్రియులారా, మనం భారతదేశంలో ఉన్నాం. ఇది మనకు రాయబడలా. అంటే ఈ జ్ఞానము మనకు మరుగు చేయబడి ఉన్నది. ఇది రాసేప్పుడు దగ్గరగా 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల క్రితం ఇది ఈ పత్రిక రాయబడి ఉంది. అంటే చూడండి, మనకు ఈ జ్ఞానము మనకి ఎక్కడ దొరకదు. ఇక్కడ తప్పితే ఈ పత్రికలో తప్పితే ఇక ఈ మాటలు మనకు ఇంకెక్కడ రావు. పైగా రాసిన వ్యక్తి ఎవరు? యేసు ప్రభు సహోదరుడు.
అక్కడ ఏమంటున్నాడు, మీరు సంపూర్ణులుగా ఉండాలి అని. ఇక్కడ ప్రధానమైనది మనం ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే, ఏ విషయంలోనూ కొదువలేని వారునై ఉండునట్లు. ప్రియులారా, మనం ఈ యేసు ప్రభు, బైబిలు, యెహోవా దేవుడు, వీటిని గురించిన జ్ఞానము మనం తెలుసుకుని యేసుక్రీస్తు రక్షకుడని నమ్మి ఈ సత్యాన్ని గ్రహించి ఈ మార్గంలో మనం సత్యాన్ని తెలుసుకుంటాం, దేవునిని తెలుసుకుంటాం అని తెలుసుకొని ఈ మార్గంలోనికి వచ్చినప్పుడు అంటే ఏంటి, సువార్త మనకు బోధింపబడినప్పుడు మనం దానిని అనుసరించినప్పుడు మనకు కలిగే ప్రయోజనం ఇక్కడ ఉంది. అదేంటి, ఏ విషయంలోనూ కొదవలేని వారై ఉండాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, మనం అన్ని విషయాలలో కొదవలేని వారమై ఉన్నామా లేదా? ఒకవేళ ఏ విషయంలోనైనా మనకేదైనా తక్కువగా ఉంది అంటే దాని అర్థం మనం సత్యాన్ని ఆశ్రయించలేదు అని మనం స్పష్టంగా ఇక్కడ గ్రహించవచ్చు. సువార్తను గురించిన జ్ఞానం, సువార్తను గురించిన మర్మం, యేసు ప్రభు యొక్క శిలువ మరణం, ఆరోహణం, దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉండటం, పునరుద్ధానము, వీటిని గురించిన జ్ఞానము తెలిసిన మనకు పూర్తిగా తెలియబడకపోతే దీనిలో లోపం జరుగుతుంది. ప్రియులారా, లోకంలో ఈ పౌలు గారు చెప్తాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి గ్రుడ్డితనము కలుగు చేస్తుంది అని. ప్రియులారా, మనం ఈ లోకానుసారముగా ఎంత సంపాదించినా సరే, ఎంత ఎదిగామని చెప్పుకున్నా సరే, దానికి కొన్ని పత్రికలు ఉంటాయి. ఆ పత్రికలు ఈ సంవత్సరం ఈ 30 మంది లిస్టులో మొదట ఎవరున్నారు, రెండో వ్యక్తి ఎవరు, మూడో వ్యక్తి ఎవరని వాళ్ళు పొగుడుతూ రాస్తారు. వాళ్ళు సాధించిన ఘనకార్యములు, వ్యాపారములలో రాస్తూ వాళ్ళ నెట్వర్త్ ఎంత అనేది కూడా రాస్తారు. కానీ వారు సువార్తను గురించిన మర్మము, జ్ఞానము వారికి మూయబడి ఉంది. అందువల్ల మనకి ఎంతున్నా ఏదో ఒక కొదవ ఉంటుంది, ఏదో ఒకటి లేమనేది ఒకటి ఉంటుంది. ఎంత గొప్పవారైనా సరే ఎక్కడో ఒక చోట వెలితుంటుంది. వాళ్ళ హృదయములు సంతృప్తిగా ఉండవు. ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఎక్కడో ఒక చోట ఒక మూల ఖాళీ ఉంటుంది, అశాంతి ఉంటుంది. కానీ ఇక్కడ యాకోబు ఏం చెప్తున్నాడంటే, ఆ 12 గోత్రముల వాళ్ళకి, అయ్యా మీరు ఏ కొదువ లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అంటున్నాడు. ప్రియులారా, ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనము ఏ విషయములలో కొదువ మనకుందో, కొదువ అంటే తక్కువ, ఏ విషయములలో మనకు కావలసినది లభ్యం కాలేదో అంటే అక్కడ ఏంటి, దానికి కారణం ఏంటి? ఓర్పును సాధకం చేయటం మనకు తెలియదు. మీకు యేసు ప్రభు సువార్త మినహా బయట ఓర్పు అనే మాట బహు తక్కువగా వినపడుతుంది. ఎవరు ఓర్పు వహించరు. ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించినప్పుడు ఆ వ్యాపారంలో ముందుకు పోవాలి అనే ఆ లక్ష్యాలను పెట్టుకొని, ఈ సంవత్సరపు లక్ష్యాలు ఇవి అని పెట్టుకొని వాళ్ళు మనుషుల్ని, చదువుకున్న వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకుని వాళ్లకు ఈ భారాన్ని పెడతారు, నీవిది చేయాలి,
దాన్ని ఏమంటారంటే హై ప్రెషర్ సెల్లింగ్ అంటారు. అంటే ఎలాగైనా సరే యుక్తి చేతనో కుయుక్తి చేతనో వాళ్ళకు సంబంధించిన లక్ష్యాలని నెరవేర్చాలి. వాళ్ళు ఓర్పు వహించరు, ఎందుకంటే ఆ ఓర్పు వహించాలన్నా కూడా కుదరదు. అందువల్ల ఆ హై ప్రెషర్ సెల్లింగ్ అంటే ఎక్కువ ఒత్తిడితో కూడుకున్న మానసిక శక్తితో ఒక పనిని నెరవేర్చడానికి ఉపయోగిస్తారు కనుక దానిలో ఏమవుతుందంటే నష్టం కలుగుతుంది. అందుకనే యేసు ప్రభువు చెప్పాడు కదా, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని ఒక చోట అంటాడు. ఓర్పు అనేది ఆత్మ ఫలాలలో ఒక ఫలం కనుక ఓర్పు అనేది ఆత్మకు సంబంధించినది. లోకానుసారంగా శరీరానుసారులు కాబట్టి ఓర్పు అనేది మనకు కనపడదు. మనము ఏదైనా ఒక విషయంలో జయము చూడాలంటే ఓర్పు చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఏంటంటే మనకు ఇప్పుడే అన్నీ జరిగిపోవాలి, ఇప్పుడే అన్నీ వచ్చేయాలి, మనం అనుకున్న వెంటనే స్వస్థత వచ్చేయాలి, మనం అనుకున్న వెంటనే భర్త బాగుపడాలి, భార్య బాగుపడాలి, అన్నీ వచ్చేయాలి. ప్రియులరా, మనం ఓర్పును తన క్రియను కొనసాగించడం అంటే ఏంటంటే దేవునికి మన యుద్ధమును అప్పచెప్పటం, దేవుని చేతిలో మన పనులను మనం కార్యసాధన దేనిలో చేయాలి అని మనం అనుకుంటాము, వాటిని దేవునికి అప్పచెప్పటం. ఆ దేవునికి అప్పచెప్పినప్పుడు, దేవునికి ఎప్పుడు అప్పచెప్తారు? దేవుడిది చేయగలడని విశ్వసించినప్పుడు మాత్రమే నువ్వు దాన్ని దేవునికి అప్పచెప్పగలవు. లేకపోతే ఏం చేస్తావు? నీ శక్తిని, సొంత శక్తిని ఉపయోగించి లేదా పలుకుబడిని ఉపయోగించి, పలుకుబడి అంటే ఏంటి? మనం నలుగురు యొక్క మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం, సలహాలు అడుగుతాం, అది ఏ పనైనా ఏదైనా సరే. కానీ దేవుని యొద్దకు వెళ్ళాం. యేసు ప్రభువు ఏం చెప్పాడు? నీవు గదిలోనికి వెళ్ళి తలుపులేసుకొని రహస్యమందున్న దేవునికి నీ ప్రార్థనను విన్నవించమని చెప్తాడు. అప్పుడు రహస్యమందున్న దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని చెప్తాడు. కనుక ప్రియులారా, ఈ మర్మము యూదులకు మాత్రమే చెప్తున్నాడు. ఇది చూడండి, మనకు తెలియదు అసలు ఈ విషయాలు. యాకోబు పత్రిక మన దగ్గరికి అనువదించబడి మన దగ్గరికి వచ్చింది కనుక మనం ఇది చదవగలుగుతున్నాం. అందుకనే యూదులు ఏ విషయంలోనూ కొదువు లేని వారై ఉంటారు. ఇప్పటికీ కూడా ఎలక్ట్రిసిటీ వాళ్లే కనిపెట్టారు, ట్రైన్ వాళ్లే కనిపెట్టారు, ఫోన్ వాళ్లే కనిపెట్టారు. ఇంకొకటేముంది? సృజనాత్మక శక్తిని ఉపయోగించగలిగే వచ్చిన ఉత్పత్తులన్నీ వాళ్ళు కనిపెట్టినాయి, మనం అనుభవిస్తున్నాం. ఎందువల్ల? వాళ్ళకి అది తెలుసు, అది ఆ మర్మాలు ఇవన్నీ వాళ్ళకి తెలుసు. కనుక ప్రియులారా, చివరకు ఈ రోజుల్లో మనం వాడే చిన్న పెన్ డ్రైవ్ ఉంది, ఆ పెన్ డ్రైవ్ కనిపెట్టింది కూడా ఇజ్రాయేలీలే, ఆ యూదులే. అంటే వాళ్ళకు ఏ విషయంలోనూ కొదువు ఉండదు. దేనికి ఎందుకు వాళ్ళు కొదువు లేని వారై ఉంటారు అంటే వాళ్లకు తెలుసు దేవుని యందు ఏ విధముగా విశ్వాసం ఉంచాలో. కొంతమంది అవిధేయత ఉన్నా ఒక్క బైబిల్లో ఏమనుంది? ఆదాము ద్వారా, అంటే ఒక్క వ్యక్తి ద్వారా పాపము లోకములోనికి వచ్చినట్లుగానే చివరి వాడైన ఆదాము అంటే యేసు ప్రభు, ఆ యేసు ప్రభు ద్వారా పాపమునకు విరుగుడు వచ్చింది. అట్లనే జనాంగం మొత్తం విశ్వసించవలసిన పని లేదు, ఒక్కడు విశ్వసించినా చాలు. ఆ దేవుని యొక్క శక్తి, దాని వలన కలిగే ప్రతిఫలం అందరూ అనుభవిస్తారు. కనుక ప్రియులారా, మనం జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏ విషయంలో?
సువార్తను గురించిన జ్ఞానము మనకు సరిగ్గా బోధపడిందా లేదా, ఆ మర్మమును మనం గ్రహించామా లేదా, మనకు కలిగిన జ్ఞానము, సువార్తను గురించిన జ్ఞానము, యేసు ప్రభువును గురించిన జ్ఞానం, ఆ మర్మము, పునరుద్ధాన శక్తి, వీటన్నిటి ద్వారా మనము ఓర్పుతో దేవుని యందు విశ్వాసం ఉంచుటకు అది దారి తీస్తుందా లేదా అనే విషయంలో మనం జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆ పరీక్షించుకున్నప్పుడు నీకు కలిగిన జ్ఞానము, నీ వద్దకు వచ్చిన జ్ఞానము, అంటే యేసు ప్రభువును గురించిన జ్ఞానము సరి అయినది అని అనిపించినప్పుడు మీరేం చేస్తారు? ఓర్పు అను తన క్రియను కొనసాగిస్తారు. అప్పుడు మీకు ఏ కొదువ ఉండదు, మీరు సంపూర్ణులు అవుతారు. ఏ విషయంలోనూ మీకు కొదువ ఉండదు. అందుకనే తర్వాత అంటాడు మళ్ళీ ఇంకో మాట, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. చూడండి ఏమంటున్నాడు అంటే, మనకు జీవితంలో ఏ కొదువు లేకుండా ఉండాలంటే మూలమేంటి? ఓర్పు అను క్రియను కొనసాగించాలి. ఓర్పు తన క్రియను కొనసాగించాలి. ఆ ఓర్పు అనే తన క్రియను కొనసాగింపబడాలి అంటే నీకేముండాలి? జ్ఞానం ఉండాలి. ముందు అసలు మనం తెలుసుకోవాలి, అసలు నాకు జ్ఞానం ఉందా లేదా అనేది. అందుకనే మామూలుగా మనం అంటుంటాం, వీడికి ఏదైనా తప్పు జరిగినప్పుడు వీడికి అసలు జ్ఞానం ఉందా అంటాం. అంటే ఆ జ్ఞానం వేరు, ఇక్కడ చెప్పబడే జ్ఞానం వేరు. ఈ జ్ఞానము శ్రేష్టమైనది. ఒకవేళ నీ మనస్సాక్షి నీకు చెప్తే నీకు జ్ఞానం లేదు, కొదువుగా ఉంది అన్నప్పుడు ఏం చేయాలి? నీవు దేవునిని అడగాలి. అప్పుడు అది నీకు అనుగ్రహింపబడుతుంది. అది ఎక్కడ అడగాలి? రహస్యముగా నీ గదిలోనికి వెళ్ళి యేసు ప్రభువు చెప్పాడు, రహస్యమందున్న తండ్రికి నీవు చెప్తే దేవుడు నీకు ఆ జ్ఞానాన్ని దయచేస్తాడు. అప్పుడు నువ్వు ఓర్పు పడతావు. ఓర్పు పట్టినప్పుడు ఏదైనా విషయం, అది ఎలాంటిదైనా సరే, కుటుంబం కట్టుకున్న విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే, దానిలో మనము అంటే ఓర్పు అంటే దేవుడు మన యుద్ధమును, అంటే దేవునికి మన కార్యమును అప్పచెప్పి దేవుడు దానిలో జయము దయచేయనంత వరకు మన నోటికి మన మనస్సుకి పని అప్పచెప్పకూడదు. ఇక్కడ మర్మం అది. అదే ఈ చెదిరి ఉన్న యూదులకి యాకోబు చెప్తున్నాడు. మరి ఈయన సొంత యేసు ప్రభువుకి వరుస ప్రకారం సొంత తమ్ముడే. అంటే ఈయన ఎంత దగ్గరగా యేసు ప్రభువుని పరీక్షించి చూచి ఆయనతో కలిసి త్రాగి తిని మరి ఆయన బలహీనతలన్నీ తెలుస్తాయి మనకి. బైబిల్లో యేసు ప్రభువు గురించి కొంచెమే రాస్తారు. మరి ఆయనని దేవుని కుమారుడని వీళ్ళు చెప్పగలుగుతున్నారంటే అది నిజంగా ఎంత గొప్ప విషయమో. సహజంగా మన ఇంట్లో వాళ్ళకి మన గొప్పతనం తెలియదు, బయట వాళ్ళకి తెలుస్తుంది. అందుకనే యేసు ప్రభువుని ఏమన్నారు? ఈయన వడ్లవాని కుమారుడు కాదా? ఈయనకి జ్ఞానం ఎక్కడిది? ఈయన వడ్లవాని కుమారుడు అంటే కార్పెంటర్, పలానా యేసోబు కార్పెంటర్ కుమారుడు కదా ఈయనేంటి ఇంత జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడు? అయినా కూడా యాకోబు ఆయన గురించి ఏమంటున్నాడు? పైన యేసుక్రీస్తుకు నేను దాసుడను అని అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఇవి గొప్ప మర్మములు. ఏంటంటే తెల్ల కాగితం పైన 4 అక్షరాలు ముద్రింపబడి మన చేతిలోకి ఈ పుస్తకం రాగానే
దీని పట్ల మనకు ఒక చులకనైన భావం ఉంటుంది, కానీ దీనిలో ప్రతి మాట బంగారం కంటే విలువైన, అన్నిటికంటే శ్రేష్టమైంది. మనం ఎన్ని విషయాల్లో మనకి కొదువు చాలా ఉంది. మనం అన్ని విషయంలో కొదువు లేని వారమై ఉన్నామా? కాదు. నేను ఈ వాక్యం చెప్పే నేనే అనేక విషయాల్లో కొదువు అవుతుంది. కనుక ప్రియులారా, అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడో ఒక చోట ఓర్పు అనే ఆ క్రియని మనం కొనసాగించటంలా, ఎక్కడో దాన్ని మనం మిస్ అవుతున్నాం. మనం దేవునిని అడగటంలా, దేవునిని అడగనందువల్ల మనం ఏమంటాం? దేవుని ప్రభువా నాకు అది చేయి, ఇది చేయి, అది ఇవ్వు, ఇది ఇవ్వు. ఇక్కడైతే యాకోబు ఏం చెప్తున్నాడు? నువ్వు దేవునిని అడగయ్యా జ్ఞానాన్ని. దేవునిని నీవు జ్ఞానం అడిగినప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? ఒకవేళ అడిగినా కూడా సందేహిస్తాం, ఇస్తాడా ఇవ్వడా. కింద అందుకని అన్నాడు, నువ్వు సందేహించొద్దు, నువ్వు సందేహించకుండా ఆయన నిశ్చయముగా దయచేస్తాడని నీవు అనుకుంటే దేవుడు నీకు ఇస్తాడు. ప్రియులారా, జయము అపజయము అనేది మన మనస్సులోనే ఉంది. సృజనాత్మకత శక్తి అనేది మన మనస్సులోనే ఉంది. మనము దేవుని పైన విశ్వాసము లేదా దేని కిందకు వెళ్ళిపోతాం? చూడండి, 2 కొరింథీయులు 4వ అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నాడు, 4వ వచనం, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. చూడండి, నేను మరలా చదువుతాను. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. వారికి అంటే అవిశ్వాసులైన వారికి. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అంటే ఇక ఛాన్స్ లేదు, ఉంటే అటు లేదంటే ఇటు. ఇది మనకి మన పూర్వీకుల ద్వారా కానీ మన ముందున్న వారి తరం కానీ ఎవరు కూడా మనకి యాకోబు లాంటి వాళ్ళు మనకు లేరు. ఈ 12 గోత్రాలకు ఆయన చెప్తున్నాడు, చెదిరిపోయిన 12 గోత్రాలకు 2000 సంవత్సరాల క్రితం రాస్తే ఇప్పుడు మన చేతికి వచ్చింది. ఇప్పుడు వస్తే మనం నలుగురం దీని గురించి ఇప్పుడు చర్చించుకుంటున్నాం. అంటే చూడండి ఎంత కాలం పట్టిందో. ఎందుకు? ఆ అవిశ్వాసులు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, అస్వార్థ ప్రకాశం లేదు. లేనందువల్ల అవిశ్వాసుల కోవకు మనం చెందిన వారమై ఉన్నాం కనుక మన మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగు చేసినని పౌలు గారు చెప్తున్నాడు. కనుక ప్రియులారా, మనం జాగ్రత్తగా ఉండాలి. ఓర్పుని మనము వదలకూడదు. తర్వాత పైన అంటున్నాడు, మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు మీరు అది మహదానందమని మీరు ఎంచుకొనుడి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చిన్న వాక్యాలే కానీ గొప్ప గొప్ప సత్యాలను తెలియజేస్తున్నాయి. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి అంటున్నాడు. ప్రియులారా, దేవునిని నీవు విశ్వసించినప్పుడు నేను నానా విధములైన శోధనలకు గురి అవుతామని చెప్తున్నాడు యాకోబు. శోధన అంటే ఏంటి? అందుకనే ఈ తెలుగు బైబిల్ చదివేవాళ్ళు నేను అనేక మార్లు చెప్తాను, తెలుగు నిఘంటువుని కొనుక్కోవాలి. ఎందుకు? ఇంగ్లీష్ రానప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఇంగ్లీష్ బైబిల్ తిరగేసుకొని ఆ పదాన్ని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ డిక్షనరీలో చూసుకుంటారు. అప్పుడు వాళ్ళకి బోధపడుతుంది. ఇంగ్లీష్ రానప్పుడు మన మాతృభాష తెలుగు అయినప్పుడు మనం తెలుగు నిఘంటువుని ఇంట్లో పెట్టుకోవాలి. తెలుగు డిక్షనరీని ఇంట్లో పెట్టుకుంటే మనకు ఆ పదాల గురించిన అర్థము మనకు తెలుస్తుంది. పదాల గురించిన అర్థము మనకు తెలిసినప్పుడు
మనకు మనస్సులో స్పష్టత అనేది ఉంటుంది. శోధన అంటే పరీక్షకు గురి చేయబడినది అని అర్థం. పుట్టింగ్ ఇట్ టు టెస్ట్ అంటే ఏంటి? నీవు దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు, యేసు ప్రభు ద్వారా యెహోవా దేవునిని విశ్వసించినప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. అనేకమైన పరీక్షలకి మనం గురవుతాం. ఆ పరీక్షలలో మనం నెగ్గాలి. ఆ నెగ్గాలి అంటే మనలో ఓర్పు ఉండాలి, విశ్వాసం ఉండాలి. దేవుని యందు విశ్వాసము నమ్మిక ఉన్నప్పుడు ఆ పరీక్షలో మనం నెగ్గుతాం. ఆ పరీక్షలో నెగ్గినప్పుడు నీవేం చేస్తావు? విశ్వాసము నుండి విశ్వాసమునకు వెళతారు. అంటే విశ్వాస విషయములలో బలవంతులవుతారు. ఈ పరీక్షలు, ఈ కష్టాలు, నష్టాలు, వీటన్నిటి మధ్య మీకు కొదువ ఉండదు. అది ఇక్కడ గొప్ప మార్గం. ఇవన్నీ నీకు కాసేపు ఈ కొదువు లేని వారు అయి ఉంటారు అంటే అన్నీ మీకు ఇవ్వబడి ఏ విషయంలోనూ కొదువ ఉండదు కనుక నీకు అంత ప్రశాంతంగా ఉంటుందని కాదు. అక్కడ మీకు అన్నీ దేవుడు ఇస్తాడు, ఏ విషయంలోనూ కొదువ ఉండదు, కానీ పరీక్షింపబడతారు. కనుకనే ఓర్పు అనుక్రియను కొనసాగించాలి. అందుకనే పౌలు గారు చెప్తున్నాడు చూడండి, 4వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, 8వ వచనం, ఎటుబోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. చూసారా? ఆ తర్వాత పునరుద్ధానమును గురించిన బలం, పునరుద్ధానం యొక్క శక్తిని గురించి చెప్తున్నాడు. తర్వాత చదువుకోండి. ఎటుపోయినను ఇరికింపబడిన వారము కాదు అంటున్నాడు. తర్వాత అపాయంలోనూ కేవలం ఉపాయం లేని వాళ్ళం కాదు. వీళ్ళరా అదే మరి. అలాగనే పౌలు గారు చెప్తున్నాడు, యేసు ప్రభువునందు విశ్వసించినప్పుడు అపాయం కలుగుతుంది, శ్రమ ఉంటుంది, పడద్రోయబడతారు. దానిలోనే ఆయన చెప్తున్నాడు, మీరు పడద్రోయబడినప్పుడు అంటే ఇతరుల చేత మీరు పడద్రోయబడతారు. వాళ్ళ యుక్తి కుయుక్తుల మధ్య మీ తెలివితేటలు పనిచేయవు, మీరు ప్రమాదాల్లో ఉంటారు. అదే కదా మనం చెప్పుకున్న వాక్యం. అబ్రహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు ఐగుప్తులోనికి వెళ్ళినప్పుడు శారా నా సహోదరి అని చెప్పినప్పుడు ఆయన ప్రమాదంలో పడ్డాడు, కానీ ఉపాయం లేనివాడు కాదు. దేవుడు ఏం చేస్తాడు? ఆ రాజుకి కళ్ళ కనిపించి చెప్తాడు, బై నువ్వు ఆమెను తాకొద్దు. అది జ్ఞానము. అది నీకు జ్ఞానము కొదవై ఉన్న ఎడల దేవునిని అడగవలెను. పిల్లరా, మనకు అపాయములు కలుగుతాయి, శ్రమ ఉంటుంది, మనం మనుషులు మనల్ని అనేక విషయాలు ఇరికించాలని చూస్తారు, పడేయాలని చూస్తారు. కానీ అన్ని విషయాలలో మనము తప్పించుకుంటాం. ఇది ఏ విషయంలోనూ కొదువ లేదు అని అనటానికి ఒక బ్యాంక్ బ్యాలెన్సే కాదు, అది ఒక్కటే ప్రామాణికం కాదు. బ్యాంక్ బ్యాలెన్స్కి ఈ ఏ విషయంలోనూ కొదువ లేని వారమై ఉండుటకు సంబంధం లేదు. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఏదైనా ఒక విషయంలో ప్రియులారా, ఉపాయం కావాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ మనకి ఉపాయాన్ని కలుగు చేస్తుందా? మీరు ఆపదలో ఉన్నారు, ఆపదలో ఉన్నప్పుడు ఏం కావాలి? ఆపద నుంచి తప్పించుకోవాలి. ఆపద నుంచి తప్పించుకోవాలంటే మీ దగ్గర ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అది ఏం ఉపయోగపడుతుంది? అది ఏం విధంగా మిమ్మల్ని అపాయంలో నుంచి తప్పించదు. ఎందుకంటే అది జీవము కలిగినది కాదు. అది అవసరానికి ఉపయోగపడుతుంది కానీ జీవము కలిగినది కాదు. కనుక లేదు, మీకు ఒక 10 ఎకరాల పొలం ఉందనుకోండి, ఆ 10 ఎకరాల పొలం కాగితాలు ఇంట్లో ఉంటాయి, అది ఏ విధంగా మిమ్మల్ని తప్పించలేవు. ఆ విధంగా తప్పించబడే పని అయితే ఈ వాటికి ఎన్నో కుటుంబాలు మేలుగా ఉంటాయి, కానీ మనం ఎన్నో కుటుంబాలు, చితికిపోయిన కుటుంబాలను చూస్తాం. మనుషులు చితికిపోతారు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత ఆ మనోనేత్రాలని మూసివేయటం వల్ల వాళ్ళు ఓర్పును సాధన చేయలేరు కూడా. దేవుడు, నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ ఇవన్నీ ఉండవు. అందువల్ల అదే గుడ్డితనం అంటే.
అంటే ఆ మనసుకి అది అట్లా అడ్డం పెట్టేస్తాడు ఆ యుగ సంబంధమైన దేవత. మిమ్మల్ని పడగొట్టారు, ఏమంటున్నాడు పౌలు గారు, పడద్రోయబడినప్పటికీ పూర్తిగా నశించిన వారము కాదు. ఏదో ఆ టైంలో అట్లా పడతారు, మనకు ఆస్తి పోతుంది, అయినా తిరిగి లేస్తాం. అది ఈ యెహోవా దేవుని యందున్న శక్తి. మనం కొన్ని సమయాలలో కొన్ని తరాలలో ఒక్కోసారి ఆస్తిని పోగొట్టుకుంటాం, కానీ బైబిల్ని సంపాదించుకుంటాం, దేవుణ్ణి కనుగొంటాం. అంటే ఏంటి? పూర్తిగా నశించిన వారము కాదు, ఉపాయం లేని వారము కాదు. అది పౌలు గారు చెప్తున్నాడు. కనుక ప్రియులారా, యాకోబు చెప్పినట్లుగా ఇక్కడ ప్రామాణికం ఏంటి? మనం క్రైస్తవ జీవితంలో మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనే దానికి ప్రామాణికం ఏంటి? మనం ఇది పరీక్షించుకోవాలి. మన జీవితంలో మనకి ఏది కొదువుగా ఉంది, అది మనం కూర్చొని మన హృదయాన్ని మనం పరీక్షించుకున్నప్పుడు మన మనస్సాక్షి మనకు తెలియజేస్తుంది, అవును నీవు పలానా దానిలో నీవు ఓర్పు వహించలేదు. ఎందుకు ఓర్పు వహించలేదు? నీవు దేవునిని నమ్మలేదు, దేవునికి నీ కార్యాన్ని అప్పచెప్పలేదు. నీ మానసిక శక్తితో, నీ తెలివితేటలతోటి దానిని జయించాలని ప్రయత్నం చేసావు కనుక ఓటమి వచ్చింది అని నీ మనస్సాక్షి చెప్తుంది, ఎవరో చెప్పాల్సిన పని. కనుక ఏం చేయాలి? అప్పుడు పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటే ఏంటి? గొల్లును ఏడవటం కాదు. రిపెంటెన్స్ అంటే, పశ్చాత్తాపము అంటే మనం ఏమనుకుంటామంటే గొల్లును ఏడవటం, ఏడ్చి దేవుణ్ణి అడగటం, అది కాదు. పశ్చాత్తాపం అంటే యూటర్న్ తీసుకోవటం. అంటే ఒక దిక్కుకు వెళుతూ ఇది మనం ఈ వెళ్ళే దిక్కు సరైనది కాదని గ్రహించి దాని వెనుకకు రావటం పశ్చాత్తాపం. లోకంలో ప్రియులరా, ఈ యుగ సంబంధమైన దేవత వారికి గ్రుడ్డితనము, మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసినందువలన పశ్చాత్తాపమునకు వారికి చోటు ఉండదు. వారి యొద్ద, వారి మదిలో పశ్చాత్తాపమునకు చోటు ఉండదు. పశ్చాత్తాపమునకు చోటు ఉండనప్పుడు మరి దేనికి ఉంటుంది? పగకు, ప్రతీకారానికి ఉంటుంది. కనుక పగ, ప్రతీకారము, అసూయ, ద్వేషములు ఇవి ఆక్రమించినప్పుడు నీకు జయము కలగదు. వారు పూర్తిగా నశిస్తారు, పడద్రోయబడతారు, పూర్తిగా నశిస్తారు. అపాయంలో ఉపాయం ఉండదు, ఇరికింపబడతారు. ఇదే మనం మామూలుగా చెప్తాం, ముందుకు పోలేక వెనక పోలేక, నిరీక్షణ ఉండదు. కనుక ప్రియులారా, మనకు ఈ సువార్త ఇది ఎంతటి ధన్యమైనదో మనము గ్రహించాలి. ఎంతటి ధన్యతో, ఇది ఎంత శ్రేష్టమైనదో గ్రహించాలి. దీనినే ప్రావిడెన్స్ అంటారు. ఏ కొదువ లేని వారై ఉండటానికి ఆంగ్లంలో ఒక పదం ఏంటంటే ప్రావిడెన్స్. అంటే ఏంటి? నీవు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు హృదయంలో నిష్కాపట్యత కలిగి దేవునికి మాత్రమే నీవు నీ విన్నపములను విన్నవించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ సమయానికి, ఆ రోజుకి నీకేం కావాలో అది నీకు దేవుడు దయచేస్తాడు. ఒకవేళ నీ కుటుంబంలో కొంతమంది లేకపోవచ్చు, కానీ నీకు ఆదరణ ఉంటుంది. పిల్లల ద్వారా కొంచెం కష్టం, వ్యాధులు, బాధలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ బాధలు వాటన్నిటి మధ్య నీకు నిరీక్షణ ఉంటుంది, ఓర్పు ఉంటుంది. ఎందుకు? దేవుడు సర్వశక్తి గలవాడు కనుక, ఆయన సమస్తమును చేయగలిగిన వాడు కనుక. అందుకనే ప్రవక్త ఏమంటాడు? ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు కలుగుతారంట. అంటే వాళ్ళు ఎంతగా విశ్వసించారో చూడండి.
జీవము లేని రాళ్ల ద్వారా జీవము కలిగిన పిల్లలు పుడతారంటే అది ఎంతటి విశ్వాసం! దేవుడు చెయ్యగలడు అనే దానికి అది నిదర్శనం. అందుకనే మొర్దెకై ఏమంటాడు ఎస్తేర్ తోటి, ఒకవేళ నీవు రక్షించకపోతే పర్వాలేదు, కానీ యూదులకు వేరొక దిక్కు నుండి సహాయం వస్తుంది. అది వాళ్ళ విశ్వాసం. హామాను నశించాడా, మొర్దెకై నశించాడు? ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడ్డారు. యోసేపుని వాళ్ళ అన్నదమ్ములందరూ అమ్మేశారు. అసూయకు గురయ్యాడు. ఆయన యొక్క సుందర రూపమే ఆయనకు పరీక్ష అయింది. ఆ పరీక్షలో నెగ్గాడు. పరీక్షలో నెగ్గినప్పుడు ఎక్కడికి పోయి పడ్డాడు? ఖైదులో పోయి పడ్డాడు. తర్వాత ఖైదులో, అయ్యా నేను ఈ తప్పు చేయలేదు అని ఆయన తన సొంత శక్తితో, మానసిక శక్తితో వాళ్ళకి చెప్పుకున్న వాళ్ళ కళలు, రొట్టెలు తయారు చేసేవాడు, గిన్నెను అందించేవాడికి అన్నీ చెప్పినా కూడా వాళ్ళు మర్చిపోతారు. ఎన్ని సంవత్సరాలు మర్చిపోతాడు? 2 సంవత్సరాలు మర్చిపోతాడు. కనుక ప్రియులారా, అలాగని ఆయన మామూలుగా మన లెక్కలేంటి, ఎవరైనా జైల్లో ఉన్నారంటే మన లెక్కలో వాడు పూర్తిగా అయిపోయినట్టే. అది ఎంతో ఘోరమైన అపరాధం, అవమానం. ప్రియులారా, సువార్తను గురించిన జ్ఞానము మనకు తెలిసినప్పుడు నలుగురు ఏమనుకుంటారో అనే ఆ మనస్సు నుంచి మనకు విడుదల కలగాలి. అది భారతీయులు, ముఖ్యముగా భారతదేశపు ప్రజలకి, వారు ఏ భాష మాట్లాడేవారైనా సరే, ముఖ్యముగా ఈ సబ్ కాంటినెంట్ అంటారు, ఈ ద్వీపకల్పం భారతదేశం, ఈ సబ్ కాంటినెంట్లో ఉన్న ప్రజలకి దీని నుంచి తప్పించుకోలేరు. వాళ్ళు ఏం చేసినా సరే నలుగురు ఏమనుకుంటారు అనే దాన్నే పునాదిగా ఎంచుకుంటారు. దాని నుంచి విడుదల పొందాలి. ప్రియులరా, నలుగురు ఏమనుకుంటారు అనే దాని నుంచి మీకు విడుదల రావాలి. నలుగురు ఏమనుకుంటారు అనే దాని నుంచి విడుదల పొందినప్పుడు మనం మన కార్యాన్ని దేవునికి అప్పచెప్తాం. అప్పుడు దేవుడు దయచేస్తాడు చేయాన్ని. యోసేపుని ఏం చేశాడు దేవుడు? ఫరో తర్వాత అంతటి వాడిని చేశాడు అక్కడ. కనుక ప్రియులరా, మోషే చూసారా, మోషే తల్లి దాయలేకపోయింది పిల్లాడిని. విశ్వాసముతో ఆ కీలు రాసిన బుట్టలో పెట్టి పడితే ఎక్కడ పోయి పడ్డాడు? రాజమందిరంలో పోయి పడ్డాడు. కనుక దేవుని కార్యాలు అలా ఉంటాయి. కనుక ప్రియులరా, ఇంకా ఇలా చెప్పుకోపోతే గొప్ప సాక్షి సమూహం, ఇంకా దాని గురించి చెప్పే పనే లేదు. హడ్సన్ టైలరు చైనా వెళ్ళేటప్పుడు ఒక్కడే లండన్లో ఒక మురుగు కాలువ పక్కన ఉన్న ఇంటిలో అద్దెకు ఉండేవాడంట హడ్సన్ టైలర్. వాళ్ళ అమ్మకి ఉత్తరం రాసేవాడు అప్పుడప్పుడు. బహు దుర్గంధం అంట ఆ రోజుల్లోనే. తన దగ్గర ఏదో ఒక చిన్న పౌండ్ ఏదో ఉంటే జేబులో, ఒకళ్ళింటికి ప్రార్థన చేయటానికి వెళ్తే పిలిచారు. వాళ్ళు ఆ ఇంటి ఆమె డెత్ బెడ్ మీద ఉంది, అంటే బాగా అనారోగ్యం పాలై చనిపోయే స్థితిలో ఉన్నారు. ఓ విధంగా బ్రిటిష్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, మన ఆర్థిక వ్యవస్థ రెండు ఒకేలాగా ఉంటాయి. అంటే ఒకవైపు చూస్తేనేమో అత్యధికమైన ధనవంతులు కనపడతారు, ఒకవైపు చూస్తే పేదరికం కనపడుతుంటుంది. ఎందుకంటే వాళ్ళు మనల్ని పరిపాలించారు కదా 200 సంవత్సరాలు. అదే ఆర్థిక వ్యవస్థని మనం అనుసరించటం వల్ల ఇది జరుగుతుంది. అదే ఆ సమయంలో వాళ్ళు అత్యధికమైన పేదరికం ఇప్పటికీ ఉంది, ఆ పేదరికం. అప్పుడు హడ్సన్ టైలర్కి దేవుడు చెప్తున్నాడు, నీ జేబులో పౌండ్ పెట్టుకొని దేవునికి ఈమెకి స్వస్థత చేయి అని దీర్ఘ ప్రార్థనలు చేస్తే ప్రయోజనం ఏముంది? కనుక నీ జేబులో పౌండ్ ఇచ్చేవయ్యా అని చెప్పాడు. ఈయనకేంటి, ఆ పౌండ్ ఇస్తే ఈయనకి ఇక తర్వాత మీల్కి ఉండదు డబ్బులు, అద్దె కట్టాలి, ఇంకేవో ఉన్నాయి, తర్వాత డబ్బులు ఉండవు. అప్పుడు వెంటనే హడ్సన్ టైలర్ ఏం చేస్తాడంటే ఆ పౌండ్ తీసి ఆమెకి ఇచ్చేస్తాడు, జేబు ఖాళీ అయిపోతుంది. తర్వాత ఎవరో వచ్చి ఒక 5 పౌండ్లు పెట్టి, ఒక ఎన్వలప్లో 5 పౌండ్లు పెట్టి ఇస్తారంట.
అప్పుడు ఆయన అంటాడు, 1 పౌండ్ పెట్టుబడికి నాకు 5 పౌండ్లు వచ్చినాయి అని. కనుక ప్రియులరా, ఇలాంటి సాక్ష్యాలు అంటే వీళ్ళందరూ పూర్తిగా పడద్రోయబడ్డారు కానీ నశించిన వారు కాదు. అదే పౌలు గారు చెప్పిన మాటలు, మనం నశించం. కనుక ప్రియులారా, వీటన్నిటికీ కావలసినది మూలమైనది జ్ఞానం. మనం ఏ విషయంలోనూ కొదువు లేని వారమై ఉండునట్లు మనం జీవించాలంటే నేను సువార్త యొక్క మర్మాన్ని గ్రహించాలి. అదే పెద్ద సంక్లిష్టమైనది కాదు. సువార్త యొక్క మర్మం ఏముందమ్మా? దేవుని యందు విశ్వాసం ఉంచాలి, అంతే. దేవుడు యేసు ప్రభువుని లేపాడు మృతుల్లో నుంచి. ఆయన మృతులలో నుంచి ఆయనను లేపటంలో వినియోగించిన ఆ బలాతిశయాన్ని మన విషయంలో కూడా లేపుతాడని అర్థం. కానీ అక్కడే అసలు సమస్య. అది విశ్వసించలేము, అంత సులువు కాదు. కానీ విశ్వసించితివా, నీకు జయము. విశ్వాసం ఉందా, ఆ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేయడం. అప్పుడు ఏమైంది? నీకు గుడ్డితనం కలుగు చేయడు కనుక నీవు ఓర్పు అనే క్రియను కొనసాగిస్తావు. కనుక ఇక్కడ సులువుగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, సాధు సుందర్ సింగ్ గారు చెప్పినట్లు ఈ లోకంలో ఇద్దరు ఉన్నారు, విశ్వాసి, అవిశ్వాసి. దేవుని యందు విశ్వాసం ఉంచువారు, దేవుని యందు అవిశ్వాసం ఉంచువారు, అంతే. నీవు తప్పించుకోలేవు. ఎవరి దగ్గరికైతే ఈ బైబిల్ వస్తుందో, ఎవరి దగ్గరికైతే ఈ యేసు ప్రభువుని గురించిన జ్ఞానం వస్తుందో, నువ్వు తప్పించుకోలేవు. ఏ విషయంలో తప్పించుకోలేవు? ఉంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, అంతే. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచలేదా, వాడు వచ్చేస్తాడు. యుగ సంబంధమైన దేవత వాడు నిశ్చయంగా వస్తాడు, నీకు గురుడితనం కలుగుతుంది. ఎప్పుడైతే నీకు గురుడితనం కలిగిందో, జ్ఞానాధారమునకు మూలమైన దాని నుంచి నువ్వు తప్పింపబడతావు. అప్పుడు ఏమైంది? ఇదంతా చిక్కే. దేవుని వల్ల నీవు సహాయం పొందలేవు. కనుక ప్రియులారా, దీన్ని తప్పించుకోలేము. విజయానికి మార్గం ఒక్కటే, విశ్వాసం, అంతే. నీ యుద్ధాన్ని, నీ సంక్లిష్టమైన చిక్కుముడులను ఆయనకు అప్పచెప్పాలి, ఆయన విప్పదీస్తాడు. అప్పుడు నీకు జయం కలుగుతుంది. ఈ క్రమంలో మనుషులు నానా రకాలుగా మాట్లాడతారు. అది ఏ విషయమైనా సరే, వివాహం కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా సరే, వాటిని మనం లక్ష్య పెట్టకూడదు. ఎందుకు? మనం మనుషుల వైపు చూడకూడదు, దేవుని వైపు చూడాలి. ఎందుకంటే ఆయన రాళ్ల వలన పిల్లలను పుట్టిస్తానన్నాడు. కనుక అట్టి శక్తిమంతుడు. ఎవరైనా రాళ్లకి పిల్లలను పుట్టిస్తారా? ఈ లోకంలో ఏ డాక్టర్లైనా, ఏ శాస్త్రజ్ఞులైనా చేయలేరు. కానీ అది విశ్వాసం అంటే. కనుక ప్రియులారా, మనం విశ్వాసముతో ముందుకెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రియమైన తండ్రి, నీ వాక్యము కొరకే వందనములు నాయనా. మేము ఏ విషయంలోనూ కొదువ లేని వారమై ఉండునట్లు మాకు తగిన జ్ఞానమును దయచేయం తండ్రి. మీ కుమారుడైన క్రీస్తు ప్రభువును గురించిన మర్మము, మీరు ఆయనను మృతులలో మొదటి పునరుద్ధానుడిగా లేపుటలో మీరు వినియోగించిన ఆ బలాతిశయమును గురించిన జ్ఞానమును మీరు మాకు దయచేయం తండ్రి. తద్వారా మేము మిమ్మల్ని మహిమపరచుటలో మేము ఉండునట్లు, మిమ్మల్ని మహిమపరచునట్లు తండ్రి మాకు వీలు కలుగును గనక మాకు అట్టి జ్ఞానమును దయచేయమని నజరేయుడైన యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ మనకు తోడయ్యుండి మనలను సర్వ సత్యములోనికి నడిపింపబడును గాక. ఆమెన్.